తన గూఢాచారుల వల్ల రాముడు సముద్ర తీరానికి వచ్చాడని తెలుసుకున్న రావణుడు సభలోని పెద్దలతో ఇలా అంటాడు. జరగకూడని పని జరిగిపోయింది. నేను సీతమ్మని అపహరించిన విషయం మీ అందరికీ తెలుసు కదా. రాముడు నా మీదకి యుద్ధానికి వస్తున్నాడు. నిన్న హనుమంతుడు ఒక్కడే వచ్చి లంకా పట్టణాన్ని ఎంత పీడించాడో మీరు చూశారు. ఈ మాట చెప్పడానికి నాకు చాలా సిగ్గుగా ఉంది. రాముడు సముద్ర తీరానికి వచ్చేశాడు. ఎలాగోలా సముద్రాన్ని దాటుతాడు. అప్పుడు మనం రామలక్ష్మణులతో వానరాలతో యుద్ధం చేయాల్సి ఉంటుంది. మీరందరూ కలిసికట్టుగా నాకు ఒక ఆలోచన చెప్పండి. మంత్రులందరూ ఏకాభిప్రాయంగా చెప్పిన మాట ఉత్తమమైన మాట. మంత్రులు తమలో తాము విభేదించుకొని తమ విభేదాలు పక్కకు పెట్టి కలిసి ఒక్కటిగా చెప్పిన మాట మధ్యమమైన మాట. మంత్రులు విడిపోయి ఎవరి మానాన వాళ్ళు తలో మాట చెబితే అది అధమమైన మాట. అందుకని నాకు ఒక మంచి మాట చెప్పండి అంటాడు రావణుడు. అప్పుడు ఆ మంత్రులు ఇలా అంటారు. ప్రభు, మీరు దేనికింత బెంగ పెట్టుకున్నారు? మీరు ఒకనాడు హిమాలయాల్లో ఉన్న మీ అన్న కుబేరుడితో యుద్ధం చేసి ఆయనని ఓడించి పుష్పక విమానం ఎత్తుకొచ్చారు. ఆయన ఇంట్లో నుంచి ఆయనని తరిమేసి లంకాపట్టణాన్ని మీదిగా స్వాధీనం చేసుకున్నారు. నీ చెల్లెలైన కుంభీసన యొక్క భర్త అయిన మధువుని ఓడించి అక్కడి నుంచి తెచ్చుకోవాల్సిన వస్తువులన్నీ తెచ్చుకున్నారు. పాతాళ లోకంలోకి వెళ్లి అక్కడున్న నాగులని, తక్షకి, జట్టి మొదలైన వాళ్ళని ఓడించి అపారమైన కీర్తి గడించారు. అక్కడ నుంచి దేవలోకానికి వెళ్లి దేవేంద్రుడిని ఓడించారు. తర్వాత యమలోకానికి వెళ్లి యముడిని ఓడించారు. యముడు మిమ్మల్ని చూసి పారిపోయాడు. ఇంతమందిని కొట్టిన మీరు ఎందుకు భయపడుతున్నారు? మీ దగ్గర ఇంద్రజిత్ ఉన్నాడు. ఇంద్రజిత్ ముందు ఆ రాజకుమారులు ఎంత అంటారు ఆ మంత్రులు. ఇంతలో మంత్రులలో ఒకడైన ప్రహస్తులు లేచి, రావణ, నువ్వు భయపడవద్దు. నేను ఒక్కడిని యుద్ధానికి వెళితే చాలు. ఆ రామలక్ష్మణులిద్దరిని సంహరించి వస్తాను. నిన్నటి రోజున ప్రమత్తంగా ఉండటం వలన ఆ వానరాన్ని పట్టుకోలేకపోయాము అంటాడు. అప్పుడు దుర్ముఖుడు అనే మంత్రి అక్కడికి రక్తంతో తడిసిన పరిగని పట్టుకొచ్చి, నేను ఒక్కడినే వెళ్లి ఈ పరిగతో వాళ్ళని కొట్టి వచ్చేస్తాను అంటాడు. అప్పుడు వజ్రదంతిష్ఠుడు, రావణ, రాముడిని మోసం చేసి గెలిచే ఒక గొప్ప ప్రణాళిక నీకు చెబుతాను. మన దగ్గర కామరూపాలైన రాక్షసులు ఉన్నారు. వాళ్ళందరినీ భరతుడి సైన్యంలా రూపం మార్చమని చెప్పి రాముడి దగ్గరికి పంపి, అయోధ్యలో ముఖ్యమైన పని వచ్చింది. భరతుడు చాలా కష్టంలో ఉన్నాడు. అందుకని నిన్ను తొందరగా రమ్మన్నాడు అని రాముడితో చెబుతారు. భరతుడి మీద ఉన్న ప్రేమ చేత రాముడు వెనక్కి తిరిగి వెళ్లిపోతాడు. ఆ సమయంలో మన సైన్యం సముద్రాన్ని దాటి రాముడిని కొట్టేస్తుంది. అప్పుడు వానరులందరూ దిక్కులు పట్టి పారిపోతారు. మీరు ఆజ్ఞ ఇవ్వండి, ఒక్క నిమిషంలో వెళ్లిపోతాము అంటాడు. అప్పుడు కుంభకర్ణుడి కొడుకైన నికింబుడు ఇలా అంటాడు. దీనికింత మోసం ఎందుకు? నేను వెళ్లి వాళ్ళని చంపేసి రామలక్ష్మణుని తినేసి వస్తాను అంటాడు. అప్పుడు సభలో ఉన్న విభీషణుడు ఇలా అంటాడు. 3 విషయాలున్నా శత్రువు విషయంలోనే యుద్ధానికి సిద్ధపడాలి. ఆ రాజు ఏమరపాటుతో ఉంటే యుద్ధానికి వెళ్లడం తేలిక. మరొక శత్రువుతో పీడింపబడుతున్న రాజు మీదకి వెళ్లడం తేలిక. దైవం ప్రతికూలంగా ఉన్న రాజు మీదకి వెళ్లడం తేలిక. ఈ 3 లోపాలు ఉన్న రాజు మీదకి దండయాత్ర చేయడం తేలిక. కానీ మీరందరూ రాముడిని చంపేస్తాము, కొట్టేస్తాము అని ఎగురుతున్నారే. రాముడు అంటే అంత చేతగాని వాడిలా కనపడుతున్నాడా? రాముడు ఇవాళ యుద్ధానికి వచ్చాడు. అప్రమత్తుడై ఉన్నాడు. దైవము ఆయన పట్ల అనుకూలించి ఉంది. మీరు భరతుడి సైన్యం వేషాలు కట్టుకుని వెళితే తెలుసుకోలేనంత మూర్ఖుడు కాదు. నదులకు నదములకు భర్త అయిన సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకు నిన్న హనుమ వచ్చి లంకా పట్టణం అంతటినీ కాల్చేశాడు. మరి నిన్న మీరు హనుమని ఎందుకు పట్టుకోలేకపోయారు? ఇన్ని కోట్ల మంది ఇక్కడికి వచ్చిన వాడిని పట్టుకోలేకపోయారు. మీరందరూ ఇవాళ ప్రభువు దగ్గర నిలబడి నేను కొట్టేస్తాను, నేను చంపేస్తాను, నేను తినేస్తాను అంటున్నారు. ఇవి మంత్రులు చెప్పవలసిన మాటలేనా? మీ మాటలకి ఆలోచన కానీ విచక్షణ కానీ ఉందా? యుద్ధానికి వెళ్లే ముందు శత్రు సైన్యం యొక్క బలం ఎంత ఉంది అని జాగ్రత్తగా అంచనా వేయాలి. అందులో పక్షపాత బుద్ధి ఉండకూడదు. శత్రువుకి మనకన్నా ఎక్కువ బలం ఉంటే వేరొక మార్గాన్ని ఆలోచించాలి. శత్రువు కన్నా మనకే ఎక్కువ బలం ఉంటే ఆనాడు యుద్ధానికి వెళ్ళాలి. అసలు శత్రు బలం ఏమిటో, ఎంతమంది వస్తున్నారో, ఎవరు ఎటువంటి వారో మీరు అంచనా వేశారా? మీరు ఒక్కసారి ఆలోచించండి. రాముడి యుద్ధానికి రావాల్సిన అవసరం ఏమిటి? రాముడి భార్య అయిన సీతమ్మని మా అన్న రావణుడు ఎత్తుకొచ్చి అశోకవనంలో పెట్టాడు. అందుకని రాముడు తన భార్యను విడిపించుకోవడానికి యుద్ధానికి వస్తున్నాడు. ధర్మం రాముడి పట్ల ఉంది. ధర్మం ఎక్కడుంటే దేవతలు అక్కడ ఉంటారు. కావున దేవతల అనుగ్రహం రాముడికి ఉంటుంది. మీరు రాముడి మీదకి యుద్ధానికి వెళదామని ఎలా అనుకుంటున్నారు? ఏ రకంగా చూసినా రాముడిదే పైచేయి. లంకకి, రాక్షసులకి, రావణుడికి ఉపద్రవం రాకూడదు అనుకుంటే ఏ సీతమ్మ కారణంగా ఇటువంటి కలహం వస్తుందో ఆ సీతమ్మని రాముడికి అప్పగిస్తే రాముడి యుద్ధానికి రాడు. తప్పు చేసింది మనం. ఆ తప్పుని సమర్థించుకోవడానికి ఇన్ని కోట్ల మందిని ఫణంగా పెట్టడం మంచిది కాదు. నా మాట విని సీతమ్మని ఇచ్చేయండి అని అంటాడు విభీషణుడు. విభీషణుడు చెప్పిన మంచి మాటలు చెవికి ఎక్కని రావణుడు తన మంత్రులని ఆ సభ నుండి వెళ్ళమని చెప్పి తాను కూడా వెళ్ళిపోతాడు. విభీషణుడు మరునాడు ఉదయం రావణుడు ఉన్న గృహానికి వెళ్తాడు. బ్రాహ్మణులు స్వస్తి వాచకాలు చెబుతుంటారు. పూజలు, అగ్నికార్యాలు జరుగుతుంటాయి. రావణుడు ఒక మంచి తల్పం మీద కూర్చొని ఉండగా విభీషణుడు అతడికి తల వంచి నమస్కరిస్తూ, అన్నయ్య, నిన్న నీకు సభలో కొన్ని విషయాలు చెబుతుంటే వెళ్ళిపోయావు కదా.
నీకు కొన్ని విషయాలు అంతరముగా చెబుదాము అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ విషయంలో లంకలో అందరికీ తెలుసు, నీ మంత్రులకి కూడా తెలుసు. కానీ నీకు భయపడి ఎవరూ నీతో చెప్పడం లేదు. నేను కూడా చెప్పకపోతే నా అన్నని రక్షించుకొని వాడిని అవుతానని నీ మీద ప్రేమ చేత చెప్పడానికి వచ్చాను. నువ్వు ఏనాడైతే సీతమ్మని అపహరించి లంకకి తీసుకొచ్చావో ఆనాటి నుంచి నాకు కొన్ని అపశకనములు కనబడుతున్నాయి. ఎప్పుడైనా హోమం చేద్దామని 4 పుల్లలు ఆ హోమగుండంలో వేస్తే ప్రారంభం నుంచి కూడా అగ్ని పెద్దగా పైకి రావడం లేదు. పొగ చుట్టుముట్టి ఉంటుంది. అన్ని హోమగుండాల్లోని అగ్ని కూడా పొగతోనే ఉంటుంది. నిప్పురవ్వలు బయటకు కనబడుతున్నాయి. అగ్నిశాలలోకి, వేదశాలలోకి, పూజాగృహంలోకి విశేషంగా పాములు వస్తున్నాయి. అన్నిటినీ మించి తెల్లవారుజామున హోమం చేద్దామని పాయసం కానీ తేనె కానీ పట్టుకుంటే వాటి నిండా చీమలు పట్టి ఉంటున్నాయి. ఇవన్నీ కూడా అమంగళకరమైన శకునములు. ఆవు పాలు తీసుకొచ్చి పెట్టగానే అవి విరిగిపోతున్నాయి. ఏనుగులకు మదజలాలు కారకుండా అలా నిలబడి ఉంటున్నాయి. గుర్రాలు ఉత్సాహంగా సకిలించడం లేదు. దీనంగా సకిలిస్తూ కన్నుల వెంట నీరు కారుస్తున్నాయి. గాడిదలు, కంచరగాడిదలు, ఒంటెలు మొదలైన జంతువుల మీద ఉన్న వెంట్రుకలు తమంతట తాముగా ఊడి కింద పడిపోతున్నాయి. పశు వైద్యుల్ని తీసుకొచ్చి వాటికి వైద్యం చేయించిన ఈ జాతి మృగాల మీద వెంట్రుకలు నిలబడడం లేదు. కాకులు గుంపులు గుంపులుగా వచ్చి ఇళ్ల మీద కూర్చుని అదే పనిగా అరుస్తున్నాయి. ప్రతిరోజు గద్దలు ఇళ్ల మీద కూర్చుంటున్నాయి. అరణ్యంలో ఉండే నక్కలు పగటి వేళ, రాత్రి వేళ ఊరి పొలిమేరలకొచ్చి పెద్దగా ఏడుస్తూ అరుస్తున్నాయి. క్రూరమైన మృగాలు భయంకరమైన దొరలు చేస్తున్నాయి. అందుకని సీతమ్మని తీసుకెళ్లి రాముడికి అప్పగిచ్చేద్దామంటాడు విభీషణుడు. అప్పుడు రావణుడు విభీషణుడి వంక కోపంగా చూసి, ఇవన్నీ నీకు ఎక్కడ కనపడుతున్నాయిరా? నాకు ఎక్కడా కనపడడం లేదు. రాముడి యుద్ధానికి దేవేంద్రుడిని తీసుకొచ్చినా సరే సీతమ్మని ఇవ్వను. ఇక నువ్వు వెళ్ళవచ్చు అంటాడు రావణుడు. విభీషణుడు తల వంచుకొని వెళ్ళిపోతాడు. తరువాతి రోజు సభలో విభీషణుడు మళ్ళీ ఇలా అంటాడు, మీ అందరికీ రాముడు అంటే చాలా తేలికగా ఉంది. సీతమ్మ అంటే మీకు చాలా చులకనగా ఉంది. ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి. కుంభకర్ణుడు కానీ, ఇంద్రజిత్ కానీ, రావణాసురుడు కానీ, మహాపార్షుడు కానీ, మహోదరుడు కానీ, నికింబుడు కానీ మీరెవ్వరూ కూడా రాముడి జోలికి వెళ్ళలేరు అంటాడు. అప్పుడు ప్రహస్తుడు, ఏమిటయ్యా విభీషణ అలా మాట్లాడుతున్నావు? మన ప్రభువు దేవదానవుల్ని ఓడించాడు. అసలు మనకి భయమన్న మాట ఇప్పటి వరకు తెలియదు. అటువంటి నువ్వు ఎందుకు రాముడిని చూసి భయపడుతున్నావు అంటాడు. అప్పుడు విభీషణుడు, ఇక్ష్వాకు వంశస్థుడైన ఆ రాముడు పరమధర్మాత్ముడు. మీకు లేనిది ఆయనకు ఉన్నది ధర్మం ఒక్కటే. ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. ప్రహస్త, నీకేమి తెలుసని మాట్లాడుతున్నావు? ఎప్పుడైనా గ్రద్దరెక్కలు కట్టబడిన రామబాణములు నీ వక్షస్థలంలో నాటుకొని నీ గుండెలు చీరేసి ఉంటే నువ్వు ఇలా మాట్లాడి ఉండేవాడివి కాదు. నీకు రామబాణం యొక్క రుచి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఇలా ప్రవర్తిస్తున్నావు. మీరందరూ బతకాలనుకుంటే అందరూ కలిసి మాట్లాడుకొని ఒక నిర్ణయం చేయండి. రావణుడి మీద తిరగబడండి. ఆయనకి బుద్ధి చెప్పండి. సీతమ్మని ఇచ్చేయండి. అలా చేస్తే మీరు బ్రతుకుంటారు, లేకపోతే నశించిపోతారు అంటాడు విభీషణుడు. అదే సభలో ఉన్న ఇంద్రజిత్ పైకి లేచి, వీర్యంలో కానీ, పరాక్రమంలో కానీ, బలంలో కానీ, తేజస్సులో కానీ మా తండ్రి రావణాసురుడు, ఆయన తమ్ముడు కుంభకర్ణుడు సాటి లేనివారు. నువ్వు ఇంత పౌరుషహీనుడిగా ఎలా పుట్టావు పెనతండ్రి? పద్దాకా రాముడు వచ్చేస్తాడని మాట్లాడుతున్నావు. ఎందుకంత భయం నీకు? ఏం చేస్తాడు రాముడు వస్తే అంటాడు ఇంద్రజిత్. అప్పుడు విభీషణుడు, నువ్వు బాలుడివి, నీకేం తెలియదు. నిన్ను ఈ సభలోకి తీసుకొచ్చిన వాడిని నిన్ను చంపాలి. నీకేమి తెలుసని ఇక్కడికి వచ్చావు? నీ పౌరుషం, నీ పరాక్రమం రాముడి ముందు నిలబడలేదు. లేనిపోని వ్యగ్రత తెచ్చుకొని విర్రవేగకురా ఇంద్రజిత్, కూర్చో అంటాడు విభీషణుడు. అప్పుడు రావణుడు అన్నాడు, ఇంట్లో పగబట్టిన పాము తిరుగుతుంటే ఆ పాముతో కలిసి ఇంట్లో ఉండొచ్చు. శత్రువు అని తెలిసి ఆ శత్రువు ఉన్న చోట ఉండొచ్చు. కానీ మిత్ర రూపంలో ఉండి శత్రువుగా ప్రవర్తిస్తున్న వాడితో కలిసి ఉండకూడదు. పూర్వం కొన్ని ఏనుగులు సరోవరంలో ఉండేవి. ఆ ఏనుగులు చెప్పిన మాటల్ని నీకు చెబుతాను, జాగ్రత్తగా విను విభీషణ. ఆ ఏనుగులు అన్నాయి, మనకు అగ్ని వల్ల భయం లేదు, పాశాల వల్ల భయం లేదు, నీటి వల్ల భయం లేదు, మనకి మన జాతి వల్లే భయం అన్నాయి. నిన్ను చూస్తే నాకు ఆ మాట నిజం అనిపిస్తుంది. ఆవులే ఐశ్వర్యం, బ్రాహ్మణులే తపస్సు, స్త్రీలదే చాపల్య బుద్ధి, బంధువుల వల్ల భయం కలుగుతాయి. నాకు నీ వల్లే భయం వేస్తుంది. ఇవాళ నన్ను అందరూ కీర్తిస్తుంటే నువ్వు చూడలేకపోతున్నావు. నువ్వు నాకు తమ్ముడివి కాదు, నువ్వు నా శత్రువువి అంటాడు రావణుడు.